భరోసా అంటే రైతు బంధు ఇకపైన పంట వేసిన రైతులకే ఇస్తారట. ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు ఇస్తారట. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మంత్రి తుమ్మల పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎకరాకు ఏడాదికి 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు ఇస్తాం. ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో శుక్రవారం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో మంత్రి జూపల్లితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడిరట. ఇప్పుడు సాగు చేసిన వాళ్ళకే ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉంది ఒక ఆయనకి, ఎవరో కొంత డబ్బులుండి కొనుక్కున్నాడు, ఆయన కౌలుకి ఇచ్చిండు. మరి ఇప్పుడు కౌలుకున్న రైతుకే వస్తుందా లేకపోతే భూ యజమానికి వస్తుందా? క్లారిటీ ఏది? మళ్ళా మీరే అంటున్నారు, ఏమంటున్నారు? కౌలు రైతులను మేము ఎట్లా అంత ఈజీగా గుర్తించడము? కౌలు రైతులు రైతుల దగ్గర నుంచి ఏదో లెటర్ తీసుకురావాలి అని, అఫిడవిట్ ఏదో లెటర్ తీసుకురావాలని మీరే చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరే అంటున్నారు సాగు చేసిన వాళ్ళకి అని, మీరే అంటున్నారు కౌలు రైతులకు ఇవ్వాలంటే రైతు దగ్గర నుంచి లెటర్ తీసుకురావాలని, అన్నీ మీరే చెప్తున్నారు. మరి ఏది? ఇప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ముందలేస్తున్నారు. రైతు బంధు ఏమనగానే ఒకటి ముందలేస్తున్నారు. మీరు అన్న దాంట్లో వాస్తవం ఉన్నది. రైతు ఎవరే అంటే ఎవరికి రైతు బంధు ఇవ్వాలంటే పంట సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలి. దాంట్లో రెండో ఆప్షనే లేదు. కఠినమైన నిబంధనలు పెట్టాల్సిందే. ప్రభుత్వం నుంచి ₹1 ఉచితంగా వెళ్తున్నది అంటే గైడ్లైన్స్ ఉండాలి. అర్హులకు మాత్రమే రావాలి. చిన్న సన్నకారు పేద రైతులకు మాత్రమే ఈ లాభం జరగాలి. వాళ్ళకి ఎక్కువ మొత్తంలో జరిగిన నష్టం లేదు. డబ్బులున్నోళ్ళకి, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళకి, ఉద్యోగాలు చేస్తూ భూములు ఉన్నోళ్ళకి ఎందుకండి రైతు బంధు? గ్రౌండ్లో వ్యవసాయం చేస్తున్న రైతుకి రైతు బంధు ఇవ్వండి. రైతు భరోసా కింద అనర్హులను చేర్చి సుమారు 25,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 22 లక్షల మందికి 18,000 కోట్ల మేరకు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశాం. గతంలో మాదిరిగానే రుణమాఫీ చేస్తున్నామని ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు. 2 లక్షలకు పైగా రుణమున్న వారికి కూడా మాఫీ చేస్తాం. అయితే 2 లక్షలకు పైన ఎంత ఉంటే అంత బకాయిని రైతులు తమ ఖాతాల్లో జమ చేసుకుంటే తక్కిన 2 లక్షల రుణాన్ని మాఫీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఇంకా 3 లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉందని, వారందరితో పాటు తెల్ల రేషన్ కార్డు లేని రైతులకు కూడా ఈ నెలాఖరులోపుగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సో ప్రభుత్వమే చెప్తున్నది రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకా 3 లక్షల మంది రైతులు పెండింగ్లో ఉన్నారు అని. రుణమాఫీ పైన బీఆర్ఎస్ నాయకుల తప్పుడు మాటలు నమ్మొద్దని రైతులకు సూచించారు. పంటలు సాగు చేసి నష్టపోరాదన్న సంకల్పంతో రైతుల పేర్లపైన ప్రతి ఎకరాకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీచ్పల్లి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీని ఏడాదిలోపుగా అందుబాటులోకి తెస్తామని, పామాయిల్ తోటలను రైతులు పండించి లాభాలు గడించాలని ఆయన సూచించారు. సో ఇట్లా ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ మీద క్లారిటీ ఇచ్చింది. మేమేమంటున్నామంటే ఇప్పుడు మేము గైడ్లైన్స్ తయారు చేస్తున్నాం, రకరకాలుగా చెప్తున్నారు రైతు బంధు ఎందుకు లేట్ అవుతుందని. అంటే 5 ఎకరాల వరకు అయితే మీరు ఇవ్వాల్సిందే కదా. కట్ ఆఫ్ అయితే 5 ఎకరాల లోపు అయితే ఉండదు కదా. మరి ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఎవరెవరికి చిన్న రైతులకి ఇవ్వడం స్టార్ట్ చేయండి. 90% మొత్తం ఈ 5 ఎకరాల లోపున్న రైతులే ఉంటారు అలా కూడా.